మక్కా ప్రతి ముస్లిం జీవితంలో కనీసం ఒక్కసారి అయినా మక్కాను దర్శించి జీవితం ధన్యం చేసుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. ఇస్లాం బోధించిన జీవితంలోని తూచా తప్పక పాటించాల్సిన 5 నియమాలలో చిట్ట చివరిది మక్కా దర్శనం. ఆర్థికంగా బలపడిన ప్రతి ముస్లిం తప్పక సందర్శించాలి. అలాంటి పరమ పవిత్ర ప్రదేశానికి ప్రపంచ నలుమూలల నుంచి ఏటా కోట్ల మంది వస్తూ ఉంటారు. కేవలం హజ్ సమయంలో మాత్రమే సుమారు 40 లక్షల మందికి పైగా కాబాను సందర్శిస్తారు. మరి అంతటి ప్రసిద్ధిగాంచిన ఈ పరమ పవిత్ర స్థలాన్ని ఎలా శుభ్రపరుస్తారు, ఆ సమయంలో ఎటువంటి చర్యలు జాగ్రత్తలు తీసుకుంటారు, ఈ వీడియోలో చూడండి. మక్కా నగరంలోని నడి మధ్యలో ఉన్న మస్జిద్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మస్జిద్ పేరు మస్జిదుల్ హరాం. దీని మధ్యలోనే కాబా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మసీదుల్లో ఒకటి. మక్కాను ఎప్పుడైనా సందర్శించవచ్చు. అయితే ఇస్లాం క్యాలెండర్ చివరి మాసంలో సందర్శిస్తే దానిని హజ్ యాత్ర అంటారు. మిగతా సమయాల్లో సందర్శిస్తే ఉమ్రా అంటారు. హజ్ సమయంలో సందర్శించే మగవారిని హజీ అని, స్త్రీలను హాజా అని పిలుస్తారు. 1.8 మిలియన్ స్క్వేర్ మీటర్ల వైశాల్యం కలిగిన ఈ అతిపెద్ద మసీదును రోజుకు 4 సార్లు శుభ్రపరుస్తారు. ట్రిప్ కి 30 నిమిషాల చొప్పున పని మొత్తం పూర్తి చేస్తారు. 2700 మంది శిక్షణ పొందిన కార్మికులు ఆధునిక యంత్రాల సహాయంతో ఆటోమేషన్ పద్ధతిలో శుభ్రపరుస్తారు. ఈ సందర్భంలో సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 270 మంది కంట్రోలర్ సూపర్వైజర్స్ ఈ ఘట్టాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇందులో 200కు పైగా వివిధ యంత్రాలను ఉపయోగిస్తారు. విభాగాల వారీగా విడిపోయి ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోతారు. కార్మికులు అంటే ఫ్లోర్ క్లీనింగ్, వాల్ క్లీనింగ్, గ్లాస్ క్లీనింగ్, కర్టెన్ క్లీనింగ్ మరియు కార్పెట్ క్లీనింగ్. ఇందులో కార్పెట్ క్లీనింగ్ ప్రధాన ఘట్టం. ఎందుకంటే ఇది 5 స్టేజ్లలో చేస్తారు. దుమ్ము విసర్జించడం, కడగడం, డ్రైవ్ చేయడం, ఎండబెట్టడం, మరమ్మతులు చేయడం. ఇక కాబాను సంవత్సరంలో 2 సార్లు శుభ్రపరుస్తారు. ఇందుకోసం పవిత్ర జంజం నీరు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అత్తరు వంటి సుగంధ ద్రవ్యాలతో పాటు ప్రత్యేకంగా చేయించిన రోజ్ వాటర్ ను వాడతారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతుంది. మక్కా మేయర్ అధ్యక్షతన దీనికి ఒక ప్రెసిడెన్సీ కమిటీ ఉంటుంది. దీనికోసం ఏటా 8 కోట్ల అమెరికన్ డాలర్ల వ్యయం ఖర్చవుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.